అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక చిన్న సందేహం. సాధారణంగా మనం పూజలు చేస్తున్నప్పుడు గమనించిన విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా మనం గంధం ఇంకా అక్షంతులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా! అసలు అవి ఎందుకు వాడాలి? గంధం, అక్షంతులు ఎందుకు వాడాలో తెలియజేస్తారా? ఇది కూడా మీరు అడగటం చాలా మంచి ప్రశ్నే. చూడటానికి ఏదో అదేంటి తెలీదా, ఇంత చిన్న ప్రశ్న అడిగారేంటి అని అనిపించవచ్చు అవతల వాళ్ళకి. వినేటువంటి వీక్షకుల్లో కొంతమంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు. కానీ చందనం యొక్క ప్రాధాన్యత, అక్కడ ఎందుకు చందనం వాడాలి అనేటువంటి దానికి చూసినట్లయితే, మనం చేసే పూజల్లో ఒక్కొక్కసారి కొన్ని భక్తి లోపం జరగవచ్చు, మంత్రలోపం జరగవచ్చు, క్రియాలోపం జరగవచ్చు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు భగవంతుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంటే కోపం కూడా భగవంతుడికి సంభవించవచ్చు ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ చందనాన్ని సమర్పణ చేస్తామో ఆయన చల్లగా అయిపోతాడు. మీకు అర్థమైందా? అంటే చందనం అనేటువంటి దాన్ని చాలామంది అనుకుంటారు, చందనం మంచి వాసన వస్తుంది అని. కాబట్టి వాసనలు పోగొట్టేది అనేదాన్ని మనకి చందనానికి ఉన్న పేరు సామాజికంగా చూస్తే. అలా కాదు. చందనం వలన స్వామివారి దగ్గర నుంచి ఒక్కొక్కసారి పూజ చేస్తుంటే మీకు ఆ ప్రాంతం వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అవునవును. ఇది మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనుక రేపు అక్షయ తృతీయ రోజున సింహాచల అప్పన్న స్వామి వారికి చందనం నిజరూప దర్శనం చేస్తారు. అప్పుడు బాగా వేడైపోతుంది మనకి ఆ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే ఒక్కసారి ఆ చందనం అంతా తీసేయగానే మూలమూర్తి చూడటానికి ఆ రోజు వెడుతూ ఉంటారు అందరూ కూడా. ఒక్కరోజే మూలమూర్తి దర్శనం ఉంటుంది. మిగతా 364 రోజులు కూడా ఆయన చందనంతోనే కప్పిపడి ఉంటారు. అంటే ఏంటి, ఒక్కసారి తీయగానే ఆయన యొక్క శక్తి నుంచి వచ్చి ఆ మూలమూర్తి నుంచి వచ్చేటువంటి వేడి జ్వాలలు అన్నమాట అవి. దాని ద్వారా వాతావరణంలో కూడా వేడి పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ చందనాన్ని పెట్టడం మూలకంగా వేడి అనేటువంటి దానిలో రెండు ఉన్నాయి. శక్తిని ప్రదర్శించడం ఒకటి, బాధ కలిగినప్పుడు కోపాన్ని కూడా వేడిగా మనం భావనతో చూపించవచ్చు. సో ఇప్పుడు మనం చేసే పూజల్లో ఏదైనా లోపం జరగవచ్చు, భక్తిగా చేయలేకపోవచ్చు. కొంతమంది పూజ చేస్తూ ఉంటారు ఇట్లాగా, ఓం శ్రీమాత్రే నమః, పొయ్యి మీద ఒడియాలు వేయిస్తున్నాను చూడండి ఒకసారి అని ఇట్లా అంటే పొయ్యి మీద ధ్యాస ఉంది కానీ ఇక్కడ ఏదో అయిపోవాలి ఆయన చూడండి అన్నట్టుగా. అంటే అమ్మవారి బాధపడుతూ ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారు, ఇలాంటివి లోపాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా, ప్రతి ఇంట్లో కూడా. కాబట్టి ప్రతిరోజు కూడా చందనం సమర్పిత అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది. రెండవది ముఖ్యంగా మనము మన ఇళ్లల్లో అనేక రకాల వాసనలు వస్తూ ఉంటాయి. ఈ వాసనలకు వచ్చినప్పుడు మనసు పరిపరి విధాలుగా వెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్వామివారికి మంచి చందనంతో మీరు అక్కడ పుష్పాన్ని సమర్పణ చేస్తారో ఆ వాసన వలన మీ యొక్క మనసు కూడా భగవంతుడి వైపుకు మళ్ళింపబడుతుంది. ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఆవిడ బజ్జీలు వేస్తుంటే ఎప్పుడు తిందామా అని మనసు అనిపిస్తూ ఉంటుంది. ఈయన పూజ దగ్గర ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ చందనం వేయంగానే అప్ప ఇక్కడ కూడా మంచి వాసన ఉన్నది కదా అన్నట్టుగా మనసు తిరుగుతుంది. ఈ చందనం సమర్పించడంలో అనేక అర్థాలు, అనేక మంది అనేక రకాలుగా దాని గురించి చెప్పడం జరిగింది. రెండవది, అప్పటిదాకా స్వామివారిని మనం చక్కగా పెంచినప్పుడు ఆయన ఏ రూపంగా వస్తున్నాడో తెలియదు మనకి, ఏ విధంగా వస్తున్నాడో తెలియదు. మన మనసు ఏమవుతుందంటే, నేను లక్ష్మీ నరసింహస్వామిని చూడాలి అనిపిస్తుంది. పూజ చేస్తాను మనసులో మనసు రకరకాలుగా, ఉగ్ర నరసింహుడు అంట ఆ అప్పుడే గుర్తుకొస్తే మనం పూజ దగ్గర ఆ భావనతో అక్కడికి వచ్చినప్పుడు వేడి వచ్చేస్తుంది ఆ మూర్తి దగ్గర నుంచి. సో అప్పుడు ఇది వెయ్యంగానే ఆయన శాంతంగా అయిపోతూ ఉంటాడు. అది ఇక్కడ స్వామివారికి చందన సమర్పణలో గొప్ప అర్థం. రెండవది, సహజంగా మనం మనుషులు రాసుకునేటువంటి చందనానికి భావంతో భగవంతుడు చందనాన్ని మనం చూడకూడదు. మామూలుగా మనుషులు మనం ఆడవాళ్ళకి ఇట్లా గడ్డం దగ్గరగా రాస్తూ ఉంటారు, మగవాళ్ళకి చేతుల దగ్గర రాస్తూ ఉంటారు.
గంధం. అంటే వీళ్ళేది ఇట్లా వాసన చూసుకుంటూ ఉంటారనమాట. ఆడవాళ్ళకేంటి ఇలా దగ్గరగా రాసినప్పుడు ముఖం దగ్గరకు రాగానే ఆ ఇంటి వాసన యజమాని ఆ వస్తుంది. వాసనతో ఆనందం పడుతూ ఉంటాడన్నట్టుగా భావన కలిగించటం. ఓహో! సో, మగవాళ్ళు ఇక్కడ మామూలు మనుషులు రాసుకున్న చందనం వేరు, భగవంతుడి దగ్గర చందన సమర్పణ వేరే భావన. ఓకే. కాబట్టి ఓకే. దీన్ని అక్కడ అన్వయించుకోకూడదు ఎప్పుడూ కూడాను. అక్కడ ఏమిటి పూజలో లోపం జరిగినప్పుడు భగవంతుడికి బాధ కలుగుతుంది. ఆ బాధను తగ్గించడానికి, కోపాన్ని తగ్గించడానికి, ఆనందం పెంచడానికి చందనాన్ని వాడాలి ఒకటి. రెండోది మీరు అక్షింతలు ఎందుకు ఉపయోగించాలి? ఇప్పుడు మన ఇళ్లలో పూల చెట్లు లేవు. మనం మార్కెట్ నుంచే పూలు కొనుక్కుంటున్నాం. చాలా మటుకు అపార్ట్మెంట్స్ వచ్చేసిన తర్వాత ఇండిపెండెంట్ హౌసుల్లో అక్కడక్కడ ఏవో చెట్టు ఉన్నా కానీ పక్కింటి వాళ్ళు కోసుకుపోతున్నారు. అవును. అదో పెద్ద సమస్య అయిపోయింది. కాబట్టి పువ్వులు లేని పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి దేవుడికి అంటే అక్షింతలతో పూజ చెయ్యండి అని శాస్త్రం చెప్పింది. ఓకే. అందుకని అక్షింతల్ని ప్రధానంగా ఇప్పుడు మనం సహజంగా ఆడవాళ్ళు ఏమండి రేపు పలానా పూజ ఉంది మీరు వచ్చేటప్పుడు పూలు తీసుకురండి అంటారు. ఆయన మర్చిపోయి రావచ్చు. పొద్దునే వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సాయంత్రం చాలా దూరం ఉంటుంది షాపు. వెళ్ళలేని పక్షంలో ఇంట్లో బాధపడే బదులు ఒకరినొకరు కేకలేసుకునే బదులు చక్కగా అక్షింతల్ని మీరు ఏ విధంగా భావన వేస్తూ ఉంటారో ఇది వినాయకుడు పూజ చేస్తున్నారు అనుకోండి దుర్వాయుగ్మం పూజ చేయాలి అక్షింతలు వేయండి. దుర్వాయుగ్మం దొరకకపోతే అంటే గరిక మందార పుష్పం మందార పుష్పార్థం అక్షితాన్ని సమర్పయామి ఆ అర్థం వచ్చేటట్టుగా ఈ అక్షింతలు వేస్తున్నాను అని మీరు వేయచ్చు. అక్కడ చక్కగా పూల బదులు లేని సమయం కానీ దొరకని పక్షంలో కానీ దొరుకుతున్న సందర్భంలో ఇంట్లో కూర్చొని అక్షింతలు వేద్దామని కాదు, వీలు లేని పరిస్థితి ఏదన్నా సంభవించినప్పుడు. రెండోది అది అందుకుని అక్షింతలు మనం వాడటం. అసలు అక్షింతలు కానీ ఇప్పుడు ఈ తలంబరాలు దగ్గర కూడా మనకి బియ్యాన్ని మనం కలుపుతూ ఉంటాం. ఈ బియ్యం కలపటంలో ఏమిటయ్యా అంతరార్థం అంటే క్షితము కానిది అనేది దీనికి విరిగిపోయిన గింజల్ని అక్షింతలుగా వాడకూడదు. ఓకే. తలంబరాలకు కానీ విరిగిపోయిన దాన్ని వాడకూడదు. రెండవది అక్షింతలు మనం బియ్యాన్నే కలుపుతాం. బియ్యం మట్టిలో వేస్తే చెట్టు వస్తుందమ్మా? రాదు. కాబట్టి నీ పాపాన్ని భగవంతుడి దగ్గర అట్లా వదిలేయి. మళ్ళీ నీ దగ్గర పాపం మొలచకూడదు. దానిలో ఒక ఆంతర్యం ఉంది. అది అందువలన ఒక చెట్టు ఉత్పత్తి కాకుండా ఉండటానికి బియ్యం ఎట్లాగైతే ఉత్పత్తి కావో అది వరిగింజగా ఉన్నప్పుడు చెట్టు అవుతుంది మళ్ళీ అక్కడ. కానీ బియ్యంగా ఉన్నప్పుడు అవటం లేదు. కానీ నీ పాపాన్ని అలా భగవంతుడి దగ్గర వదిలేసేయి. మళ్ళీ నీలో కొత్తగా పాపం పుట్టకూడదు, జీవించరాదు. అందుకని ఆ అక్షింతల్ని అక్కడ చూపించడంలో పూజల్లో ఈ అక్షింతల్ని కానివ్వండి చందనాన్ని చూపించడంలో కానీ రకరకాలు గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాన్ని తెలుసుకుని గనక మనిషి నడిచినప్పుడు ఆ పూజ చేసినప్పుడు తప్పకుండా దేవుడు లేడు అనుకునేవాడికి కూడా దైవ దర్శనం జరుగుతుంది. అది దీనిలో ఉన్న గొప్ప పరమార్థం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే పూజ చేసేటప్పుడు గంధందేముంది, అక్షంతులదేముంది, అదొక ఫార్మాలిటీ, అన్నిట్లో అవి ఒకటి అని అనుకుంటాం కానీ ఒక్కొక్క దాని వెనుక కూడా ఒక ఆంతర్యం ఉంది, దాని వెనుక ఒక స్టోరీ ఉంది అని చెప్పారు, ఒక కథ ఉంది అని చెప్పేసి. చందనం ఏముంది అలంకరణ కోసమనే ఇన్ని రోజులు నేను అనుకున్నాను. కానీ ఈరోజు మీ సమాధానం ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే మనకు తెలియక చేసే తప్పులను కూడా క్షమించు స్వామి క్షమించడానికి చందన లేపనం అంటే శాంతింపజేయటం. అక్కడ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఏ దేవుడైతే ఆ దేవుడిని తద్వారా ఆయన అయ్యో పాపం నాకు చందన లేపనం చేస్తోంది నేను కోపం తెచ్చుకున్నాను అన్నట్టుగా అక్కడ భగవంతుడు దయా హృదయం కలిగిన వాడు మళ్ళీ అవుతాడు అనే దానికి చందనం మనకి బాగా ఉపయోగపడుతుంది. మన అందరం ఆయన బిడ్డలమే కాబట్టి ఆయన అలాగా అయిపోతారు. ఇంకా చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.